నేను చెప్పింది తప్పైతే ఇప్పుడే ఇక్కడే మాట్లాడండి భట్టి గారు అని బడ్జెట్ సమావేశాల్లో నేను సవాల్ విసిరితే కనీసం నా లెక్కలకు నా సవాల్కు శాసనసభలో చర్చకు రాకుండా ప్రభుత్వం సభను వాయిదా వేసుకొని పోయింది. ఇది ఆల్రెడీ తేలిన సబ్జెక్ట్. అంటే తమ చేతగానితనాన్ని తాము ప్రజలకు ఆ రోజు భట్టి గారు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర, డబ్బులు ఎలా సంపాదించాలో మాకు తెలుసు, ఈ గ్యారంటీలన్నీ అమలు చేసి తీరుతామని ఆ రోజు రెచ్చిపోయి భట్టి గారు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసినారు. బాండ్ పేపర్లు పంచి సంతకాలు పెట్టి ప్రజల్ని వంచినారు. ఇవాళ ఏమైంది అని అడిగితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టి తప్పించుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికీ మేము చెప్తున్నాం, మళ్ళీ అసెంబ్లీ పెడతారా పెట్టండి, ఎక్కడైనా సరే దాని మీద బీఆర్ఎస్ పార్టీ చర్చించడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ జూపల్లి గారు తన సవాల్ను విసిరి తానే తోకముడిచిండు. మేము రెడీగా ఉన్నాం. కేటీఆర్ గారు స్టిల్ ఈవెన్ నౌ హీఈస్ వెయిటింగ్ హియర్. నువ్వు విసిరింది కేటీఆర్ గారికి. ఇప్పుడు కూడా ఉదయం 10:30 నుంచి ఈ నిమిషం వరకు కూడా మేము భవన్లోనే వెయిట్ చేసినాం. నిన్నెవరు ఆపలేదే. ఇదే జూపల్లి మాట మార్చి లేలే నేను భవన్కు రాను, నేను అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నా అంటే కేటీఆర్ గారు కూడా అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆయనను కూడా వెళ్ళనీయకుండా పోలీసులను అడ్డం పెట్టి ఆపినారు. అంటే దీన్ని బట్టి అర్థం కాలేదా? ఇక రెండవ పార్ట్, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాల టెండర్లకు సంబంధించి 2000 కోట్ల రూపాయల విలువ కలిగిన టెండర్లు జరిగినవి. ఇందులో అవినీతి అక్రమాలు జరిగినవి. ఇందులో తెలంగాణ బలహీన వర్గాల బిడ్డలు దళిత బిడ్డలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. నేను మాట్లాడాను. సీనియర్ అధికారిగా పనిచేసిన మా పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, గౌరవ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు కూడా మాట్లాడినారు. ఈ అంశం మీద చర్చకు సిద్ధమని అనేకసార్లు అనడం, తోకముడ్చడం. దీంతో మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 12 గంటలకు మేము వస్తున్నాం, మీరు రండి అని స్పష్టంగా ఆయన సవాల్ వేసినారు. ప్రెస్ క్లబ్ బుక్ చేసినారు, అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. మరి ఎందుకు ప్రెస్ క్లబ్కు రాలేదు? ప్రెస్ క్లబ్కు రాకుండా ట్విస్ట్ ఇచ్చిండ్రు. ఏమని? లేలే ప్రవీణ్ కుమార్ గారు మీతో మేము మాట్లాడడం, హరీష్ రావు వస్తేనే మాట్లాడతాము అని ట్విస్ట్ ఇచ్చిండ్రు. యాక్చువల్గా నాకు ఇవాళ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ నా కాన్స్టిట్యున్సీలో 4-5 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉండే. బట్ అయినా మీరు ట్విస్ట్ ఇచ్చినప్పుడు, నన్నే రమ్మన్నప్పుడు ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్షంగా నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని మా ప్రవీణ్ అన్నకు ఫోన్ చేసుకొని